Good morning, everyone. I'm Amurali Krishna, Department of Mechanical Engineering. So, in this class, I will explain about what are the classifications and configuration of mechanical instruments. So, it is my fourth lecture in the instrumentation and control systems. So, first of all, what are the classification of instruments? So, the classification of instruments means it has different types of instruments. It should be classified in different types. So those classifications are used to measure different parameters in different areas. Okay. So what are the classifications is automatic and manual instruments and self-generating and power operated instruments, self-contained and remote indicating instruments, deflection and null output instruments, analog and digital instruments. So these are the different instruments we are used in the different areas to measure values. Okay. So క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మనకి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయండి. సో వన్ ఈజ్ ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్. ఆటోమేటిక్గా మాన్యువల్గా ఎలా ఇన్స్ట్రుమెంట్స్ని యూస్ చేసి మెజర్ చేస్తాము అన్నది ఆటోమేటిక్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్. అలానే సెల్ఫ్ జనరేటింగ్ అండ్ పవర్ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సెల్ఫ్ జనరేటింగ్ అంటే దాని అంతటా అదే ఆటోమేటిక్గా వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయగలదు. అలానే పవర్ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ పవర్ని యూస్ చేసుకొని ఎలక్ట్రికల్ పవర్ని యూస్ చేసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా వర్క్ అవుతుంది, వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నది పవర్ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ అలానే సెల్ఫ్ కంటైన్డ్ అండ్ రిమోట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సెల్ఫ్ కంటైన్డ్ అంటే దాని అంతటా అదే వాల్యూని ఎలా తీసుకొని రాగలదు. అండ్ రిమోట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ రిమోట్ ద్వారా ఆపరేట్ చేస్తున్నప్పుడు, సో ఒక సెన్సార్స్ కానీ ట్రాన్స్డ్యూసర్స్ కానీ దానిలో ఉన్నప్పుడు సో వాల్యూస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయగలదు. నెక్స్ట్ అలానే డిఫ్లెక్షన్ అండ్ నల్ అవుట్పుట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. సో దీస్ క్లాసిఫికేషన్స్ we are seeing in this class. So first classification, automatic and manual instruments. So what is meant by automatic and manual instruments? So the manual instrument require the service of an operator while the automatic types do not. For example, the temperature measurement by mercury in glass thermometer is automatic as the instrument indicate the temperature without requiring any manual assistance. What he's told is the manual instrument require the service of an operator while the automatic types do not. సో మాన్యువల్గా అనేది ఇప్పుడు సపోజ్ ఒక టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మాన్యువల్గాను ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు అంటే ఆటోమేటిక్గాను ఫైండ్ అవుట్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ షుడ్ బి మెజర్డ్ బై మెర్క్యూరీ ఇన్ గ్లాస్ థర్మామీటర్. సో ఒక గ్లాస్ థర్మామీటర్లో మెర్క్యూరీ అనేది ఫిల్ చేసి ఉన్న గ్లాస్ థర్మామీటర్లో ఒక టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తున్నాను. సో అది ఏం చేస్తుందంటే ఆ థర్మామీటర్ ఇట్ ఇండికేట్స్ ది అండ్ ఇట్ రైస్ ది temperature in that thermometer and it shows the automatic value of that uh, automatic value of that బోర్డ్. ఓకేనా. సో మనకి ఏదైతే ఆ బోర్డు ఉంటుందో అంటే ఏదైతే ఆ స్క్రీన్ అనేది ఉంటుందో ఆ స్క్రీన్ మీద ఆటోమేటిక్గా వాల్యూ అంటే ఎంత టెంపరేచర్ ఉందన్నది ఆటోమేటిక్గా మనకు చూపిస్తుంది అనమాట. సో వితౌట్ ఎఫర్ట్ ఐఎమ్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ దట్, ఐఎమ్ నాట్ ప్లేస్ ఆన్ దట్ instrument, any type of operators effort I'm not put on that instrument. So manual ఆపరేషన్ కానీ లేదంటే మాన్యువల్ ఎఫర్ట్ కానీ నేను ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ఏమీ ప్లేస్ చేయలేదు. వై బికాస్ ఆటోమేటిక్గా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసింది. ఓకేనా. అంటే ఆపరేటర్ అనేవాడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అక్కడ సపోజ్ ఒక 98 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది ఉంది. సో I can measure that 98 degrees centigrade. So I'm not showing there is a scale. సో మామూలు థర్మామీటర్ కనుక తీసుకుంటే దాంట్లో ఒక స్కేల్ ఉంటుంది. ఆ పాయింట్ ఆ మెర్క్యూరీ పాయింటర్ అనేది మూవ్ అవుతుంది. అక్కడ నువ్వు టెంపరేచర్ ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ చేయాలి అనమాట. ఓకేనా. అదే సెన్సార్స్ ఉన్న ప్యానల్ తీసుకుంటే ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది అదే చూపిస్తుంది. జస్ట్ యూ నోట్ ఇట్ డౌన్ ఆన్ దట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దట్ టెంపరేచర్. సో దట్ ఈస్ ఆటోమేటిక్. అండ్
ద టెంపరేచర్ వితౌట్ రిక్వైరింగ్ ఎనీ మాన్యువల్ అసిస్టెన్స్. సో టెంపరేచర్ని అక్కడ ఆ థర్మామీటర్లో వితౌట్ మాన్యువల్ అసిస్టెన్స్ అనేది లేకుండా నోట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. హౌఎవర్ ద మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ బై ఎ రెసిస్టెన్స్ థర్మామీటర్ incorporating a Wheatstone bridge in its circuit in manual in operation, as it needs an operator for obtaining the null position. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఆపరేషన్ అంటే ఆ సర్క్యూట్ ఆపరేషన్ యూస్ చేసి నేను టెంపరేచర్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఆపరేషన్స్. ఆ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఒక వీట్స్టోన్ బ్రిడ్జ్ ఆపరేషన్ అనేది యూస్ చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ద్వారా కనెక్ట్ చేసి టెంపరేచర్ అనేది మెజర్ చేయాలి అంటే బై యూజింగ్ థర్మామీటర్ ద్వారా టెంపరేచర్ని మెజర్ చేయాలి అంటే ఒక్కొక్క థర్మామీటర్ని ఒక్కొక్క పర్పస్ కోసం యూస్ చేస్తారు, అన్ని టెంపరేచర్స్ కోసం యూస్ చేసే. బట్ యూస్ చేసే ప్లేస్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. కొన్ని వచ్చేసరికి ఓన్లీ లిమిటెడ్ టెంపరేచర్ వరకే మెజర్ చేయగలం. ఇంకొన్ని థర్మామీటర్స్ వచ్చేసరికి మ్యాక్సిమం టెంపరేచర్ కూడా మెజర్ చేయగలం. సపోజ్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్, 1000 డిగ్రీ సెంటిగ్రేడ్, 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆఫ్ టెంపరేచర్ని కూడా ఫైండ్ అవుట్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో వాటికి కొన్ని మాన్యువల్ అసిస్టెన్స్ కంపల్సరీగా ఉంటుంది, కొన్నిటికేమో ఆటోమేటిక్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ యూస్ చేసి మనం టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు మాన్యువల్ ఆపరేటర్ అనేవాడు కంపల్సరీగా ఉండాలి అని చెప్తున్నాడు. ఓకేనా. సో ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రిఫర్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఫాస్ట్ డైనమిక్ రెస్పాన్స్ అండ్ లో ఆపరేషనల్ కాస్ట్. సో మనం మ్యాక్సిమం టెంపరేచర్ని ఇలా ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే, లేదంటే వేరే ఎక్విప్మెంట్స్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాక్సిమం ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్స్ని మాత్రమే ప్రిఫర్ చేస్తాం. వై? బికాస్ ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్ డైనమిక్ రెస్పాన్స్ అండ్ ఇట్ ఈస్ లో ఆపరేషనల్ కాస్ట్. వాల్యూస్ అనేవి ఫాస్ట్గా ఇస్తుంది, అలానే యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి మనకి ఇస్తుంది అనమాట. ఎంతైతే టెంపరేచర్, సపోజ్ ఒక టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, సో దాంట్లో ఎంతైతే టెంపరేచర్ అనేది ఉంటుందో అంత టెంపరేచర్ మాత్రమే చూపిస్తుంది. అదే మాన్యువల్గా తీసుకుంటాం అనుకోండి, సమ్ ఎర్రర్ అనేది సమ్ 0.1 కావచ్చు, 0.2 కావచ్చు, సమ్ అమౌంట్ ఆఫ్ ఎర్రర్ అనేది అక్కడ ఫైండ్ అవుట్ అనేది అవుతుంది అనమాట. అలానే ఆపరేషనల్ కాస్ట్. సో అక్కడ మాన్యువల్ ఎఫర్ట్ని యూస్ చేసినప్పుడు మాన్యువల్కి సమ్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పే చేయాలి, అంటే కాస్ట్ అనేది ఎంతో కొంత పే చేయాలి. సో ఆపరేషనల్ కాస్ట్ను కూడా మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేయడం వల్ల. ఓకేనా. నెక్స్ట్ అలానే సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ కంట్రోల్? ఇట్ మీన్స్ సో ద ప్రాసెస్ ఆపరేటర్. సో ప్రాసెస్ని ఆపరేట్ చేయడానికి ఒక వర్కర్ అనేవాడు కంపల్సరీగా కావాలి. సో లివర్స్ ఆఫ్ పవర్ అంటున్నాడు, అంటే అక్కడ ఏదైతే మెషిన్ ఉందో, ఏదైతే కాంపోనెంట్ ఉందో, ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో, ఏదైతే ప్రెషర్ని కనుక్కోవాలనుకుంటున్నాడు, సో దాన్ని ఏం చేయాలి? అది కనుక్కోవాలంటే అక్కడ ఆపరేటర్ అనే ఉండాలి, దాన్ని ఫిక్స్ చేయాలి, అక్కడ ఎంత వాల్యూ వచ్చిందో అతనే ఫైండ్ అవుట్ చేసి అతనే నోట్ చేసుకోవాలి. సో సమ్ కేసెస్ స్మాల్ ఎర్రర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ దిస్ మాన్యువల్ కంట్రోల్ ఆపరేషన్. చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అన్నమాట ఈ మాన్యువల్ కంట్రోల్ ఆపరేషన్లో. అలానే సిస్టమ్ టు బి కంట్రోల్డ్ అండ్ మెజర్డ్ బిహేవియర్. సో ఇవన్నీ మాన్యువల్ కంట్రోల్ ఆపరేషన్. అలానే ఆటోమేటిక్ కంట్రోల్కి వచ్చినట్టయితే ఆటోమేటిక్ కంట్రోలర్ అండ్ సిస్టమ్ టు బి కంట్రోలర్, దట్ ఈస్ మెజర్డ్ బిహేవియర్. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సూపర్వైజర్? అంటే అక్కడ మాన్యువల్ ఎఫర్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే జస్ట్ he will give the instructions only, he will give the input values only. సో ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో దట్ వాటిని మాత్రమే ఇస్తాడనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ రూపంలో కానీ, ఒక కోడింగ్ రూపంలో కానీ అది ఎలా వర్క్ అవ్వాలనేది ముందే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేసి ఆటోమేటిక్గా మిషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దెర్ ఈజ్ నో మాన్యువల్ ఎఫర్ట్, మిషన్ అనేది దానంతట అదే రన్ అవుతుంది. సో అక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆటోమేటిక్గా వాల్యూ అనేది అక్కడ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. అంటే మాన్యువల్ కంట్రోల్ అంటే మాన్యువల్ అనేవాడు కంపల్సరీ, ఆ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసేటప్పుడు మాన్యువల్ అనేవాడు కంపల్సరీగా ఉండాలి. అదే ఆటోమేటిక్ కంట్రోల్ అనుకో, నువ్వు ఆటోమేటిక్ మిషన్ అనేది యూస్ చేస్తున్నప్పుడు దాన్ని ముందు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే, లేదంటే దానికి ముందు ఇన్పుట్స్ అనేవి మొత్తం ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. అంటే వర్క్ అనేది ఏం చేయాలో, అది ఎందుకు యూజ్ అవుతుంది అన్నది ముందే ఇచ్చేస్తాడు. సో అది ఆటోమేటిక్గా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాన్యువల్ కంట్రోల్ అండ్ ఆటోమేటిక్ కంట్రోల్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, సెల్ఫ్ జనరేటింగ్ అండ్ పవర్ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సెల్ఫ్ జనరేటింగ్ అండ్ పవర్ operated instruments. So it is the one of the classification of the instrument. So what is self generating and power operated instruments? So in self generating instruments, the output entirely or almost entirely by the input signal. So the instrument does not require any outside power in performance its function.
సో ఈ సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఓన్లీ so each self-generating and power-operated instruments, self-generating it means the output entirely or almost entirely by the input signal. సో మనం ఏదైతే ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇస్తామో దాని అంతటా అదే అవుట్పుట్ సిగ్నల్ అనేది జనరేట్ చేసుకోగలదు అనమాట. సో దట్ ఇన్స్ట్రుమెంట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ అవుట్ సైడ్ పవర్ ఇన్ పర్ఫార్మింగ్ ఇట్స్ ఫంక్షన్. సో ఎనీ టైప్ ఆఫ్ అవుట్పుట్ పవర్ అనేది అంటే అవుట్ సైడ్ పవర్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఏం తీసుకోవచ్చు త్రూ ఎలక్ట్రికల్ కనెక్షన్ ద్వారా కానీ ఇలా అవుట్ సైడ్ పవర్ అనేది ఏం తీసుకోకుండా దాని అంతటా అదే సెల్ఫ్ జనరేటింగ్ ఇట్ షుడ్ బి జనరేటెడ్ సెల్ఫ్లీ ఆఫ్ ది వాల్యూస్ అండ్ ఇట్ షుడ్ బి రన్నింగ్ and it should perform with the self generating operation. For example, the motive power in mercury in glass thermometer is supplied only by the thermal expansion of the mercury, and as such it constitutes a self-operated device. So what he told is ఒక మెర్క్యూరీ ఉన్న గ్లాస్ థర్మామీటర్ని తీసుకుంటే అదేం చేస్తుంది టెంపరేచర్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అంటే టెంపరేచర్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో సపోజ్ నువ్వు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నావు ఒక గ్లాస్ బీకర్లో వాటర్ని తీసుకున్నావు దాన్ని ఒక 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు బాగా హీట్ చేసావు. సో దాంట్లో ఎంత టెంపరేచర్ ఉన్నది నువ్వు మెజర్ చేయాలి. సపోజ్ ఒక స్టవ్ మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ అనేది బాగా హీట్ చేసావు ఆ గ్లాస్ బీకర్ని. సో దాంట్లో ఆ వాటర్ అనేది ఎంత టెంపరేచర్ ఉన్నది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేయాలంటే ఒక మెర్క్యూరీ ఉన్న గ్లాస్ థర్మామీటర్ అనేది తీసుకున్నావు. సో అక్కడ ఏం చేస్తున్నావు ఏదైతే ఆ బీకర్ ఉందో ఏదైతే టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఉన్నాయో దాంట్లో నువ్వు ఈ గ్లాస్ థర్మామీటర్ని ప్లేస్ చేస్తున్నావు. ఆటోమేటిక్గా ఆ టెంపరేచర్కి ఆ మెర్క్యూరీ ఏమవుతుందంటే ఇట్ షుడ్ థర్మల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ దట్ మెర్క్యూరీ. సో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే టెంపరేచర్కి ఎక్స్పాండ్ అవుతుంది. సో ఎక్స్పాండ్ అయ్యి ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ వరకు వెళ్తుంది అనమాట. ఆ గ్లాస్ బీకర్లో ఎంతైతే టెంపరేచర్ మెయింటైన్ అవుతుందో అంతవరకు టెంపరేచర్ అనేది మెర్క్యూరీ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు దాంట్లో ఎంత టెంపరేచర్ ఉన్నదని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం త్రూ స్క్రీన్ అయితే స్క్రీన్ మీద, లేదంటే స్కేల్ ఉంటే స్కేల్ తీయడం అంటే సెల్ఫ్ జనరేటెడ్ దానంతటా అదే ఒక టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసింది అనమాట. జస్ట్ ఐఎమ్ ప్లేసింగ్ ఏ థర్మామీటర్ ఆన్ దట్ గ్లాస్ బీకర్. ఆ గ్లాస్ బీకర్లో నేను జస్ట్ థర్మామీటర్ని ప్లేస్ చేశాను అంతే. ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది అదే ఫైండ్ అవుట్ చేసింది కదా. సో దట్ ఈస్ సెల్ఫ్ జనరేటింగ్ thermometer. So it likewise the dial indicators is an active device since all the energy required to operate the instrument is furnished by the system. Hose displacement is being measured. So డైల్ ఇండికేటర్స్ కూడా. సో డైల్ ఇండికేటర్స్ అని సపోజ్ నువ్వు ఏదన్నా ఒక బాక్స్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఒక బీమ్ కన్స్ట్రక్షన్ కానీ చేస్తున్నావు. సో అలా ఒక బీమ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు సమ్ డిఫ్లెక్షన్స్ అనేవి ఉన్నాయి. లేదు ఒక స్మాల్ బార్ అనేది ఒకటి తీసుకున్నావు. ఆ బార్కి డిఫ్లెక్షన్స్ అనేవి ఉన్నాయి అనమాట. దట్ మీన్స్ కొంచెం లెన్స్ అనే ఆ హైట్స్ అనేవి వేరీగా ఉన్నాయి. సో అలా హైట్స్ అనేవి వేరీగా ఉన్నాయి అనమాట. సో అలా హైట్స్ అనేవి వేరీగా ఉండి అలా డిఫ్లెక్షన్ అనేది ఉన్నప్పుడు ఈ డైల్ ఇండికేటర్ ఏం చేస్తుందంటే జస్ట్ వీ ప్లేస్ దట్ డైల్ ఇండికేటర్ ఆన్ దట్ సర్ఫేస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్ సర్ఫేస్ దగ్గర డైల్ ఇండికేటర్ని ప్లేస్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఉంది అన్నది తెలుసుకోవడానికి, అంటే సర్ఫేస్ అనేది స్మూత్గా లేకుండా హెచ్చు తగ్గులుగా ఉన్నప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి అన్నది ఆటోమేటిక్గా కనుక్కోవడానికి ఈ డైల్ ఇండికేటర్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. జస్ట్ డైల్ ఇండికేటర్కి ఒక డివైస్ అనేది ఉంటుందన్నమాట ఆ ఎండ్లో. సో ఆ ఎండ్ని జస్ట్ ఆ సర్ఫేస్ దగ్గర ప్లేస్ చేస్తే ఎంత అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఉన్నది అన్నది మనకి ఆ ప్యానల్లో చూపిస్తుంది. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో సెల్ఫ్ జనరేటింగ్ అండ్ పవర్ ఆపరేటెడ్ సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ అలానే what are the some other common examples of the active instruments? కామన్ ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి అలా మనకి ఈ సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి? వాట్ ఆర్ ది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్? ఎక్స్పోజ్ మీటర్ ఆఫ్ ఏ కెమెరా విచ్ ఈస్ ఎసెన్షియల్లీ ఏ ఫోటో వోల్టాయిక్ సెల్. ఎక్స్పోజర్ కెమెరా. సో ఎక్స్పోజర్ మీటర్ ఆఫ్ కెమెరా అనేది సెల్ఫ్ జనరేటింగ్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే బోర్డాన్ గేజ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ ప్రెషర్. సో
ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అని. సో ప్రెషర్ని ఫైండ్ అవుట్ చేయడానికి బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది ఒకటి యూస్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఆల్సో ఏ సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే పిటెడ్ ట్యూబ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ వెలాసిటీ. పిటెడ్ ట్యూబ్ అనేది కూడా మనకి సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే టాకో జనరేటర్ ఫర్ రొటేషనల్ స్పీడ్ మెజర్మెంట్. సో మన టాకోమీటర్స్ ఏవైతే ఉన్నాయో అలానే టాకో జనరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీడ్ మెజర్ చేస్తాం కదా, అవి కూడా సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో these some instruments require auxiliary source of power such as compressed air, electricity, hydraulic supply, etc. For their operation and hence are called externally power instruments. So first of all we can see what are the examples of the self generated instruments. It is, so you can see this is the it is a camera. So in this camera, what is the first one? Exposure meter. So exposure meter. So you can see, so you can observe this panel of the camera, this panel of the camera. So it is the exposure panel of the camera, exposure panel of the camera. So it should generate automatically. So photo by photo, first you click on that one photo and next the screen should place another photo is asking. So the self generated. సో స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా సెల్ఫ్ అనేది జనరేట్ చేసుకుని ఒక ఫోటో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటో ఆటోమేటిక్గా అడుగుతుంది అనమాట. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వాల్యూస్ అనేవి సెల్ఫ్ జనరేషన్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అలానే బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్. సో ఇది వచ్చేసరికి మనకి బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనమాట. సో ప్రెషర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ బోర్డ్ అండ్ ట్యూబ్ ప్రెషర్ గేజ్ అనేది యూస్ చేస్తామని చెప్పాము. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ కింద నాబ్ ఏదైతే ఉందో దీన్ని మనం పైప్లో కానీ లేదంటే బాయిలర్స్లో కానీ లేదంటే రియాక్టర్స్లో కానీ ఎక్కడైతే ఫ్లూయిడ్ కానీ గ్యాస్ కానీ ఎక్కడైతే ఫ్లో అవుతూ ఉంటుందో దాని దగ్గర గ్యాప్ అనేది లోపలికి పోకుండా కరెక్ట్గా టైట్గా ఫిట్టింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఆటోమేటిక్గా ఆ పైప్లో కానీ లేదంటే ఆ బాయిలర్లో కానీ ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉన్నది అన్నది మనకి ఇక్కడ ఈ సో ఇక్కడ ఈ పాయింటర్ ఉంది కదా, ఈ పాయింటర్ అనేది మనకి ప్లేస్ అవుట్ చేసి చూపిస్తుంది అనమాట. ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఉంది, 1 బార్ ప్రెషర్ ఉంది, 2 బార్ ప్రెషర్, 4 బార్ ప్రెషర్, 5 బార్ ప్రెషర్. సో హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ దట్ పైప్ ఆర్ బాయిలర్. సో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అయితే ఉందో మనకి ఈ ప్రెషర్ రెగ్యులేటర్ దాంట్లో ఆటోమేటిక్గా చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో ఏ సెల్ఫ్ జనరేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ అలానే పిటెట్ ట్యూబ్ వెలాసిటీ మెజర్మెంట్. సో వెలాసిటీని మెజర్ చేయడానికి పిటెట్ ట్యూబ్ అనేది ఒకటి వాడతామని చెప్తున్నాడు. వెలాసిటీని మెజర్ చేయడానికి పిటెట్ ట్యూబ్ అనేది వాడతాము. ఓకేనా. సో ఈ పిటెట్ ట్యూబ్ యూజ్ చేసి కూడా అంటే వెలాసిటీ అనేది కూడా ఎంత అమౌంట్ ఆఫ్ వెలాసిటీ ఉంది, ఎంత అమౌంట్ ఆఫ్ వెలాసిటీతో వాటర్ అనేది ఫ్లో అవుతుంది, గ్యాస్ అనేది ఫ్లో అవుతుంది కనుక్కోవాలి అంటే ఈ పిటెడ్ ట్యూబ్ని యూస్ చేసి ఆ వెలాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అక్కడ వెలాసిటీ అనేది కూడా ఆటోమేటిక్గానే జనరేట్ అవుతుంది, సెల్ఫ్ జనరేటెడ్ వెలాసిటీ ఆఫ్ ది మెజర్మెంట్. సో వెలాసిటీ అనేది సెల్ఫ్ జనరేట్ అయ్యి మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇట్ ఈస్ టాకోమీటర్. సో ఈ టాకోమీటర్ యూస్ చేసి స్పీడ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సపోజ్ ఒక షాఫ్ట్ స్పీడ్ కనుక్కోవాలన్నా, ఒక వీల్ స్పీడ్ కనుక్కోవాలన్నా, ఒక ఇంజిన్ స్పీడ్ కనుక్కోవాలన్నా, ఒక మోటార్ స్పీడ్ కనుక్కోవాలన్నా అది ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది, ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది అంటే సపోజ్ రివల్యూషన్స్ పర్ మినిట్, ఒక మినిట్కి ఎంత ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది తెలుసుకోవాలి అంటే ఈ టాకోమీటర్ని యూస్ చేస్తామని చెప్తున్నాడు. సో ఇక్కడ వాల్యూ అనేది ఉంది కదా, ఈ ఆర్పిఎం వాల్యూ అనేది ఉంది కదా, సో ఇట్ ఈస్ ఆల్సో జనరేటెడ్ సెల్ఫ్. ఓకేనా. సో సెల్ఫ్గానే జనరేట్ అవుతుంది అనమాట వాల్యూ అనేది. అంటే జస్ట్ వీఆర్ ప్లేసింగ్ ఏ నాబ్ ఆన్ దట్ షాఫ్ట్. ఒక షాఫ్ట్ ఏదైతే రొటేట్ అవుతుందో ఆ షాఫ్ట్కి నేను జస్ట్ నాబ్ అనేది ప్లేస్ చేస్తున్నాను అనమాట. అలా ప్లేస్ చేస్తున్నప్పుడు అది ఎంత స్పీడ్తో అయితే రొటేట్ అవుతుందో ఆ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడగానే సెల్ఫ్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా. అంటే మనం ఎనీ టైప్ ఆఫ్ వాల్యూని అక్కడ మాన్యువల్గా చేంజ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అది ఎంత స్పీడ్తో అయితే రొటేట్ అవుతుందో అంత స్పీడే మనకి ఈ ప్యానల్ మీద చూపిస్తుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సెల్ఫ్ జనరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. సో సెల్ఫ్ జనరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ అలానే వాట్ ఆర్
పవర్ ఆపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పవర్ని యూస్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో సమ్ ఇన్స్ట్రుమెంట్స్ రిక్వైర్ ఆక్సిలరీ సోర్స్ ఆఫ్ పవర్ సచ్ యాజ్ కంప్రెస్డ్ ఎయిర్, ఎలక్ట్రిసిటీ, హైడ్రాలిక్స్ ఎట్సెట్రా. అంటే కంప్రెస్డ్ ఎయిర్ని యూస్ చేసి కానీ, లేదంటే ఎలక్ట్రిసిటీ యూస్ చేసి కానీ, లేదంటే హైడ్రాలిక్స్ని యూస్ చేసి కానీ మిషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ దేర్ ఆపరేషన్ అండ్ హెన్స్ ఆర్ కాల్డ్ ఎక్స్టెన్సివ్లీ పవర్ ఇన్స్ట్రుమెంట్స్. In these devices, the input signal supplies on the ఇన్సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ది అవుట్పుట్ పవర్. సో ఇన్పుట్ సప్లైస్ అనేది ఇన్సిగ్నిఫికెంట్గా ఉంటాయి అవుట్పుట్ పవర్కి అని చెప్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఎలక్ట్రో మెకానికల్ ఇన్స్ట్రుమెంట్ సిస్టమ్, ఎగ్జిస్టర్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ టు సప్లై ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫర్ ది ట్రాన్స్డ్యూసర్. సో ఎలక్ట్రో మెకానికల్ మెజర్మెంట్ సిస్టమ్, సో ఎలక్ట్రో మెకానికల్ మెజర్మెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఆ ఎలక్ట్రికల్ సప్లై అంటే ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది సో త్రూ సెన్సార్స్ ద్వారా కానీ త్రూ ట్రాన్స్డ్యూసర్స్ ద్వారా కానీ మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ సెన్సార్స్ కానీ ట్రాన్స్డ్యూసర్స్ కానీ రన్ అవ్వాలి అంటే త్రూ బ్యాటరీస్ అన్నా ఉండాలి, లేదంటే త్రూ ఎలక్ట్రిసిటీ అన్నా ఉండాలి, లేదంటే త్రూ హైడ్రాలిక్స్ అన్నా ఉండాలి, త్రూ కంప్రెస్డ్ ఎయిర్ అన్నా ఉండాలి. ఓకేనా. సపోజ్ ఏ సెన్సింగ్ డివైస్, సపోజ్ నువ్వు ఒక టీవీ తీసుకున్నా, లేదంటే రిమోట్ తీసుకున్నా, ఎనీ టైప్ ఆఫ్ కాంపోనెంట్ నువ్వు తీసుకున్నా అక్కడ బ్యాటరీస్ కానీ లేదంటే పవర్తో ఆపరేట్ అయ్యే కానీ ఉంటాయి అన్నమాట. సో అంటే ఎక్స్టర్నల్ సోర్స్ అనేది ఏదో ఒకటి తీసుకుంటాం, ఒక పవర్ అనేది తీసుకొని ఆ పవర్ ద్వారా ఆ డివైస్ని ఆ ఇన్స్ట్రుమెంట్ని రన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో లైక్ వైజ్ ద డిజిటల్ రివల్యూషన్ కౌంటర్ ఈజ్ ఏ ప్యాసివ్ డివైస్. ద పవర్ టు డ్రైవ్ ది solenoid comes from the AC power lines and not from the rotating shaft. So likewise the digital revolution counter is a passive device. Digital revolution counter, it is also measure the speed. ఈ డిజిటల్ రివల్యూషన్ కౌంటర్ను కూడా స్పీడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ ద పవర్ టు డ్రైవ్ ది సోలనాయిడ్ కమ్స్ ఫ్రమ్ ది ఏసీ పవర్ లైన్స్. ఈ డిజిటల్ రివల్యూషన్ కౌంటర్కి ఏసీ పవర్ లైన్స్ అనేవి ఉంటాయి. అంటే ఆల్టర్నేషన్ పవర్ అనేది మనం తీసుకుంటున్నాము, పవర్ సప్లై అనేది తీసుకుంటున్నాం. పవర్ సప్లై తీసుకుంటేనే అది ఆన్ అవుతుంది డిజిటల్ రివల్యూషన్ కౌంటర్ అనేది. అప్పుడు ఆ డిజిటల్ రివల్యూషన్ కౌంటర్ యూజ్ చేసి ఆ సాఫ్ట్ స్పీడ్ కానీ ఏదైతే ఉందో దాని స్పీడ్ని మెజర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ అలానే వాట్ ఆర్ ది సమ్ అదర్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్యాసివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎల్విడిటి యూజ్డ్ టు మెజర్ ది డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ప్రెషర్. సో ఈ లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో ఎల్విడిటి టు మెజర్ ది డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ప్రెషర్. ఈ ప్రెషర్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, సో ప్రెషర్ని మనం సెల్ఫ్ జనరేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే పవర్ జనరేటెడ్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో దోస్ ఆర్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ టు measure same pressure. Okay. So but I am using this is it has power generated instrument, that is LVDT, used in the measurement of ప్రెషర్. సో ఇక్కడ ప్రెషర్ని కానీ డిస్ప్లేస్మెంట్ కానీ ఫోర్స్ని కానీ మెజర్ చేయడానికి ఎల్విడిటీ ఎక్విప్మెంట్ని యూస్ చేస్తున్నానని చెప్తున్నాడు. సో ఎల్విడిటీ వర్క్ అవ్వాలంటే కంపల్సరీగా పవర్ అనేది కావాలన్నమాట. సో ద వోల్టేజ్ డివైడింగ్ పొటెన్షియోమీటర్ విచ్ కన్వర్ట్ rotation or displacement into potential difference. Voltage dividing potentiometer. సో పొటెన్షియోమీటర్ వర్క్ కావాలి అన్న మనకి పవర్ అనేది కావాలి. అలానే ఫోటో కండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ వుడ్ ట్రాన్స్మిట్ ది లైట్ ఇన్ఫర్మేషన్ టు రెసిస్టెన్స్ ఇన్ఫర్మేషన్. సో ద ఫోటో కండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ వర్క్ అవ్వాలన్నా ఎలక్ట్రిసిటీ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ అలానే స్ట్రెయిన్ గేజ్ లోడ్ వర్క్ అవ్వాలి అన్న కంపల్సరీగా వీట్ స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ అనేది కావాలి. సో ఆ వీట్ స్టోన్ బ్రిడ్జ్ అనేది రన్ అవ్వాలి అంటే కంపల్సరీగా పవర్ సప్లై అనేది కావాలి. నెక్స్ట్ అలానే రెసిస్టెన్స్ థర్మోమీటర్ అండ్ థర్మిస్టర్స్. సో ఈ రెసిస్టెన్స్ థర్మోమీటర్స్ కానీ థర్మిస్టర్స్ కానీ వర్క్ అవ్వాలి అంటే కంపల్సరీగా పవర్ సప్లై అనేది కావాలన్నమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ అలానే దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్ జనరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్. So third one, self-contained and remote indicating instruments. Self-contained and remote indicating instruments. So you can see what are different self-containing and remote indicating instruments. సపోజ్ నువ్వు డైరెక్షన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే సపోజ్ నువ్వు ఏ డైరెక్షన్లో ఉన్నావు అన్నది తెలుసుకోవడానికి, అంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్స్ ఆర్ నార్త్
ఇక్కడ చూడండి ఈ డివైస్లో సౌత్ ఒక సైడు, నార్త్ ఒక సైడు, వెస్ట్ ఒక సైడు, ఈస్ట్ ఒక సైడ్ ఉందన్నమాట. సో నువ్వు అది ఏ డైరెక్షన్లో ఉంది తెలుసుకోవటానికి ఈ రిమోట్ ఇండికేటింగ్ డివైజెస్ అనే వాటిని యూస్ చేస్తాం అనమాట. సో అవే సెల్ఫ్ కంటైన్డ్ అండ్ రిమోట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సెల్ఫ్ కంటైన్డ్ అంటే దాని అంతటా అవే వర్క్ అవుతాయి, అదే మూవ్ అవుతాయి. జస్ట్ వాటి అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే, సో మన ఏరియాని బట్టి, సపోజ్ ఒక ఏరియాని బట్టి ఆ 360 డిగ్రీస్లో సౌత్ ఎటు ఉంటుంది, వెస్ట్ ఎటు ఉంటుంది, నార్త్ ఎటు ఉంటుంది, ఈస్ట్ ఎటు ఉంటుంది. సో ఇవన్నీ ఒక డివైస్లో అరేంజ్ చేసి ఇస్తాడనమాట. అంటే ఒక డివైస్లో కనెక్షన్ అనేది ఇస్తానమాట. అంటే మ్యాగ్నెటిక్స్ ద్వారా కానీ, సో ఆ డైరెక్షన్స్కి, ఆ ఫోర్స్కి ఆ నీడిల్ అనేది మూవ్ అయ్యి మనకి ఏ డైరెక్షన్స్లో అయితే ఉన్నామో ఆ డైరెక్షన్ అనేది చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది? మాన్యువల్గా మనం ఏమైనా ఆపరేట్ చేస్తున్నామా? లేదు. సో సెల్ఫ్ జనరేషన్ అనేది అవుతుందన్నమాట. సెల్ఫ్ కంటైన్ అండ్ రిమోట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో అలా సెల్ఫ్ జనరేటర్ దానంతట అదే చూపిస్తుంది అనమాట. సో వాట్ ఈస్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ రిమోట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యాస్ the different elements of a self-contained instruments are contained in one physical assembly. ఒక ఫిజికల్ అసెంబుల్డ్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయని చెప్తున్నాడు, లోపల మెకానిజమ్స్ అనేవి. సో ఇన్ ఏ రిమోట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్ ద ప్రైమరీ సెన్సింగ్ ఎలిమెంట్ మే బి లొకేటెడ్ ఎట్ ఏ sufficiently long distance from the secondary indicating element. And in the modern instrumentation technology there is a trend to install remote indicating instruments where the important indications can be displayed in the central control rooms. So central control rooms and లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ఉంటుందన్నమాట. అంటే మనం ఎక్కడున్నది కరెక్ట్గా చెప్పడానికి అవి ఆ ఇండికేటింగ్ డివైజెస్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఇన్స్ట్రుమెంట్, మనం ఎక్కడున్నామో చెప్తుంది అనమాట అది. ఓకేనా? సో సెల్ఫ్ జనరేషన్ అయ్యి ఆటోమేటిక్గా ఆ లాటిట్యూడ్ ఎంత ఉంది, లాంగిట్యూడ్ ఎంత ఉంది, అది సెల్ఫ్ జనరేషన్ అనేది అయ్యి సో మనం ఎక్కడున్నదో చెప్పడానికి ఎక్కువగా సెంట్రల్ కంట్రోల్ రూమ్స్కి ఇన్ఫార్మ్ చేయడానికి కానీ, లేదంటే అక్కడ ఆపరేట్ చేయడానికి కానీ ఇవి యూజ్ అవుతాయని చెప్తున్నాడు. ఓకేనా? సో these are the remote indicating compass, three components: pictorial, navigation, indication. This is pictorial navigation indication. Navigation అనేది చూపిస్తుంది. Slaving control or compensator unit. The slaving meter indicates the difference between the heading and magnetic link. So it transmits the containing flux value mounted on remotely, usually a wingtip, to eliminate the possibility of magnetic interface. The slaving control and compensator unit has a push button that provides a means of selecting either slaved gyro or free gyro mode. సో మనం పాయింటర్ ఏదైతే ఉంటుందో మనం ఏ డైరెక్షన్లో ఉన్నామో చూపిస్తుంది అనమాట. ఇట్ ఈస్ సెల్ఫ్ జనరేటెడ్. ఓకే, నెక్స్ట్ అలానే ఫోర్త్ వన్ వచ్చేసరికి డిఫ్లెక్షన్ అండ్ నల్ అవుట్పుట్ ఇన్స్ట్రుమెంట్స్. డిఫ్లెక్షన్ అండ్ నల్ అవుట్పుట్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్ these deflections and null output instruments means you can see these two examples. One is um, weighing mission. So in this weighing mission there is uh, two supports. One is mass m1 and mass m2. One is placed on that way, one plate is placed on that weight. అంటే ఒక ప్లేట్లో మనం వెయిట్స్ అనేవి ఉంచేస్తాం అనమాట. నెక్స్ట్ ప్లేట్లో ఏంటంటే మనకి ఎంత అయితే వెయిట్ కావాలో, సపోజ్ ఏదైనా ఒక వస్తువు కొంటున్నాం, అది ఎంత అయితే అమౌంట్లో కావాలో ఆ వెయిట్ని మెజర్ చేసుకొని ఈ వెయిట్ తీసుకుంటాం అనమాట. సపోజ్ ఒక కేజీ కావాలి, ఒక 1 kg ఆఫ్ రైస్ కావాలి నాకు. సో ఆ కేజీ ఆఫ్ రైస్కి ఏం చేస్తున్నాను, సో ఇక్కడ ఒక కేజీ ఆఫ్ వెయిట్ అనేది పెట్టేసి ఆ కేజీ ఆఫ్ వెయిట్తో కరెక్ట్గా ఇక్కడ కేజీ ఆఫ్ వెయిట్ వచ్చే విధంగా మనం అది తీసుకుంటున్నాం అనమాట. సో అది ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటే త్రూ ఇక్కడ ఒక స్టాండ్ ఉంది చూడండి, ఇక్కడ పాయింటర్ చూడండి, రెండింటిని ఈక్వల్ వెయిట్స్తో బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. రెండింటిని అంటే టూ సైడ్స్, దిస్ ఈజ్ మాస్ వెయింగ్ మిషన్ W1, దిస్ ఈజ్ W2 అనుకుంటే మీరు, సో ఇది W1, నెక్స్ట్ అలానే ఇది W2 అనుకుంటే, సో ఈ W1లో వెయిట్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం అనమాట. సో ఇక్కడ వెయిట్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్స్లోకి కొంచెం మూవ్ అవుతుంది. ఓకేనా? సో నువ్వు ఎప్పుడైతే సేమ్ అమౌంట్ ఆఫ్ సపోజ్ 1 kg అనేది తీసుకుంటున్నావు, 1 kg ఆఫ్ వెయిట్ అనేది అక్కడ ప్లేస్ చేసావు నువ్వు. సో ఆ 1 kgని ఎప్పుడైతే ఇక్కడ ప్లేస్ చేస్తావో ఆ 1 kgని ఆటోమేటిక్గా రెండు మళ్ళీ ఏం చేస్తాయి అంటే సేమ్ ఈక్వల్ పొజిషన్లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ డిఫ్లెక్షన్ and shows the null output instruments. So in null type instrument the physical effect caused by the quantity being measured
is nullified by the generating an equivalent opposing effect. So the equivalent null position effect that provides a measurement of the unknown quantity. సో మనకి ఏదైతే సపోజ్ ఒక రైస్ అనేది ఉందన్నమాట, 1 kg ఆఫ్ రైస్, అది ఎంత క్వాంటిటీ, అది ఎంత వెయిట్ ఉందో నాకు తెలియదు. సో ఆ వెయిట్ని నేను కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి తీసుకోవటానికి, మెజర్ చేసి తీసుకోవటానికి నేను ఒక వెయిట్ని అనేది దాన్ని దాంట్లో ప్లేస్ చేసి, అంటే ఒక ప్లేట్లో వెయిట్ అనేది ప్లేస్ చేస్తున్నాను. 1 kg ఆఫ్ 1 kg ఏదైతే ఉందో దాంట్లో ప్లేస్ చేసి, సో దాని ద్వారా ఈ రైస్ని నేను తీసుకుంటున్నాను అనమాట. అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ని నేను తీసుకుంటున్నాను. సో దట్ ఈస్ నల్ పొజిషన్ టు ది ఈక్వివాలెంట్ నల్ పొజిషన్ ఆఫ్ దట్ weighing machine అనమాట. సో a deflection type instrument is that in which the physical effect generated by the measuring quantities is noted and correlated to the measurand. సో మనకు అదే చూపిస్తున్నాడు. ఇది ఫస్ట్ వచ్చేసరికి నల్ పొజిషన్ అనమాట. అంటే నల్ పొజిషన్ మీన్స్ జీరో పొజిషన్లో ఉన్నట్టు. సేమ్ వెయిట్స్, ఆల్ వెయిట్స్ ఆర్ షుడ్ బి ఈక్వల్ ఇన్ దిస్ వెయింగ్ మిషన్. సో నువ్వు ఎప్పుడైతే ఒక ప్లేట్లో ఆ వెయిట్ అనేది యాడ్ చేస్తావో ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇంకొక దాన్ని కనుక్కోవడానికి ఇంకొక ప్లేట్లో అంత అమౌంట్ ఆఫ్ అంత క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్ట్ని ఎప్పుడైతే పోస్తావో ఆటోమేటిక్గా నల్ పొజిషన్కి వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు తీసేసుకుంటావు అనమాట. సో దట్ ఈస్ ద ఈక్వల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది వెయిట్స్. అలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే స్ప్రింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ ఏంటంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ ద్వారా, సో ఇక్కడ మనకి స్కేల్ ఇండికేషన్ అనేది ఇచ్చేస్తాడు. 1 kg 2 kg 3 kg 4 kg 5 kg అప్ టు ఇలా స్ప్రింగ్ బ్యాలెన్స్ దాంట్లో వెయిట్ అనేది ఇచ్చేస్తాడు. సో నువ్వు ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్కి కింద ఇక్కడ వెయిట్ అనేది యాడ్ చేసినప్పుడు ఇక్కడ ఈ స్ప్రింగ్ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నువ్వు 1 kg ఆఫ్ వెయిట్ యాడ్ చేసినప్పుడు 1 దగ్గరికి వస్తుంది అనమాట. 2 kg ఆఫ్ వెయిట్ యాడ్ చేసినప్పుడు 2 దగ్గరికి వస్తుంది. సో వాడు డిజైన్ చేసేటప్పుడే అంత వెయిట్, అంటే వాడు డిజైన్ అనాలిసిస్ చేసేటప్పుడే, సో నువ్వు కరెక్ట్గా 1 kg యాడ్ చేస్తుంటే 1 kg మూవ్ అవుతుందా పాయింటర్ అనేది అన్నది ముందుగానే డిజైన్ చేసుకొని ప్లేస్ చేస్తాడనమాట. సో ఇలా నల్ పొజిషన్ నుంచి అన్నోన్ వెయిట్స్ అనేవి ఈ 2 డిఫరెంట్ వెయింగ్ మిషన్ ద్వారా కానీ స్ప్రింగ్ బ్యాలెన్స్ టెస్ట్ ద్వారా కానీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా. సో అదే మీకు చెప్పాడు. ఏ డిస్టెన్స్ బిట్వీన్ ది నల్ అండ్ డిఫ్లెక్షన్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ కెన్ బి మేడ్ బై కన్సిడరింగ్ ది వర్కింగ్ ఆఫ్ ఎ ప్యాన్ బ్యాలెన్స్, ఏ ప్లాట్ఫామ్ స్కేల్. ప్యాన్ బ్యాలెన్స్ మీన్స్ దిస్ ఈస్ ది ప్యాన్ బ్యాలెన్స్. ఓకేనా. సో ఇది ప్యాన్ బ్యాలెన్స్. దీని ద్వారా అన్నోన్ వెయిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో, ఎలా మెజర్ చేయాలో చెప్పాడు. నెక్స్ట్ అలానే దిస్ ఈస్ స్ప్రింగ్ బ్యాలెన్స్ టెస్ట్. ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ టెస్ట్ ద్వారా కూడా అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ వెయిట్ని ఎలా మెజర్ చేయాలో చెప్పాడు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇవి చూసే ఉంటారు మీరు. సో అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇక్కడ ఇది వచ్చేసరికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అంటే ఎంత పవర్ అనేది ఉంది, ఎంత డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ఎంత పవర్ అనేది ఉంది, ఎంత పవర్ అనేది పాస్ అవుతుంది, ఎంత వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది కనుక్కోవడానికి ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అనేది దాన్ని యూస్ చేస్తాడు. నెక్స్ట్ అలానే అనలాగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఎంత సప్లై ఆఫ్ పవర్ వెళ్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి ఈ అనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూస్ చేస్తామని చెప్తున్నాడు. ఓకేనా. సో దట్ ఈస్ ది ఫిఫ్త్ వన్. సో ద సిగ్నల్స్ ఆఫ్ ది అనలాగ్ యూనిట్ వేరీ ఇన్ ది కంటిన్యూస్ ఫ్యాషన్ అండ్ కెన్ టేక్ infinite number values in a given range. So wristwatch is speedometer of an automobile, fuel gauge, ammeters and voltmeters are examples of the అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చేసరికి అమ్మీటర్స్ కానీ, వోల్ట్ మీటర్స్, స్పీడోమీటర్స్, ఆటోమొబైల్ ఫ్యూయల్ గేజెస్, ఇవన్నీ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ అలానే సిగ్నల్స్ వేరింగ్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ టేకింగ్ ఆన్ ఎ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఇన్ ఏ గివెన్ రేంజ్ ఆర్ డిజిటల్ సిగ్నల్స్. కరస్పాండింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఆఫ్ డిజిటల్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ద టైమ్స్ ఆఫ్ స్కోర్ బోర్డ్ కానీ, టైమర్స్ ఆఫ్ స్కోర్ బోర్డ్ కానీ, లేదంటే క్యాలిబ్రేటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాట్ఫామ్ స్కేల్ కానీ, ఓడోమీటర్ కానీ, ఆటోమొబైల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో దీస్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. నెక్స్ట్ అలానే what are the input and output configuration measuring instruments. Input and output configuration measuring instruments. So measuring instruments ki input ela istamu, output ela istamu, avi enni stages dwara istamu annadi input and output configuration measuring instruments. So you can see this diagram.
దెర్ ఈస్ డిజైర్డ్ ఇన్పుట్, మాడిఫైయింగ్ ఇన్పుట్, ఇంటర్ఫైయింగ్ ఇన్పుట్. సో ఇన్పుట్స్ అనేవి మనం ఈ స్టెప్స్లో ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. సో డిజైర్డ్ ఇన్పుట్, సో ఆ డిజైర్డ్ ఇన్పుట్ నుంచి మళ్ళీ మాడిఫై చేసుకోవాలంటే దట్ ఈస్ ఆర్ ది మాడిఫైయింగ్ ఇన్పుట్ అండ్ ఇంటర్ఫైయింగ్ ఇన్పుట్. సో దట్ ఈస్ ది జనరలైజ్డ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది మెజర్మెంట్ సిస్టమ్. సో ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ఇక్కడ వస్తుంది. సో ది డిజైర్డ్ ఇన్పుట్, ఇంటర్ఫైయింగ్ ఇన్పుట్ అండ్ మాడిఫైయింగ్ ఇన్పుట్. ఓకే. సో వాట్ ఈస్ ఇన్పుట్ క్వాంటిటీస్? ఇట్ ఈస్ డిజైర్డ్ ఇన్పుట్ అంటే దీస్ క్వాంటిటీస్ దట్ షుడ్ బి ఇన్స్ట్రుమెంట్ ఈస్ స్పెసిఫల్లీ ఇంటెంట్ టు మెజర్ చేయడానికి ఉపయోగిస్తామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ క్వాంటిటీస్ విచ్ ఈస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూనిఫామ్లీ అన్ఇంటెన్షనల్లీ సెన్సిటివ్. సో ఆ ఫోర్సెస్ అనేవి ఎలా ఇస్తాము ఏంది అన్నది, ఆ ఇన్పుట్స్ అనేవి ఎలా ఇస్తాము త్రూ సెన్సార్స్ ద్వారా కానీ లేదంటే ట్రాన్స్డ్యూసర్స్ నుంచి ఇన్పుట్ అనేది ఇచ్చినప్పుడు అవుట్పుట్గా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఆ మధ్యలో ఉన్న ప్రాసెస్ ఏంది అన్నదే కాన్ఫిగరేషన్ అనేది చెప్తున్నాడు అనమాట. సో దట్ ఈస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా. సో అవే డిఫరెంట్ స్టెప్స్ ద్వారా మనకి చెప్పాడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఇన్పుట్ కాన్ఫిగరేషన్. సో ఒక ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ స్ట్రెయిన్ గేజ్ సెటప్ని యూజ్ చేసి దాంట్లో ఎంత డిజైర్డ్ ఇన్పుట్ అనేది వచ్చింది. ఇంటర్ఫైయింగ్ ఇన్పుట్స్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ గేజ్ టెంపరేచర్. సో మాడిఫైయింగ్ ఇన్పుట్ టెంపరేచర్ ఎంత వచ్చింది, ఫైనల్గా బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది అన్నది చెక్ చేస్తున్నాం. అంటే ప్రెషర్, ఇన్పుట్ ప్రెషర్ ఎంత ఇస్తున్నావు, అవుట్పుట్ ప్రెషర్ ఎంత వస్తుంది అన్నది మొత్తం క్యాలిక్యులేషన్ అనేది చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ ది మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే. సో అవే డిఫరెంట్ స్టెప్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో థ్యాంక్ యూ గైస్.